నమస్కారం అండి, దిస్ ఇస్ #యూ. ఏపీలో అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసారేమో అనుకుని అందరూ చూశారు. నేను తాడేపల్లిలో మీటింగ్ పెట్టుకున్నారు, మనం ఎవరు వెళ్ళటానికి వీల్లేదు, అడుగు పెడితే నా పైన ఒట్టే అన్న లెవెల్లో మీటింగ్ జరిగిందని చెప్పి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇదంతా పక్కన పెడితే ఆయన ప్రతిపక్ష హోదా ఎక్కువ టైం మాట్లాడడం కోసం కావాలి, ఇంకేంటి చింపేయాలి, నాకు ఇచ్చే టైం సరిపోదు, నేను రాష్ట్రాన్ని నవిలేయాలి, మొత్తం సమస్యలతో చిక్కుపోయిన రాష్ట్రం గురించి కడిగేయాలి అనుకుంటే అది కాదంట రీజను. ఆయన అసెంబ్లీకి రాకపోవడానికి కారణం శాసనమండలిలో బొత్స సత్యనారాయణ గారికి క్యాబినెట్ ర్యాంక్ ఉంది, ప్రతిపక్ష హోదా ఉంది కాబట్టి బొత్సకున్న స్టేటస్ నాకు లేదేంటని చెప్పి అహంభావంతో జగన్మోహన్ రెడ్డి ఈగో క్లాష్ వచ్చి రావట్లేదంట. నేను జస్ట్ ఎమ్మెల్యే, బొత్స వచ్చేటప్పటికి ప్రతిపక్ష హోదా, నేత, క్యాబినెట్ ర్యాంకు, నాకు Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉందబ్బా, కానీ అదేం సరిపోద్ది? జనాలందరిలోకి నేను తిరగాలనుకో నాకు క్యాబినెట్ ర్యాంక్ ఉండాలి, ప్రతిపక్ష హోదా ఉండాలి, ప్రశ్నించడానికి సమయం ఉండాలి, కానీ సమాధానాలు చెప్పడానికి మాత్రం మా నోరులు ఏం పనికిరావు. ఇది జగన్మోహన్ రెడ్డి పొజిషన్. మనం చూసుకుంటే కనుక ప్రతి ఒక్కళ్ళు ఎందుకు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావట్లేదు, వస్తే ఏమవుద్ది, కడిగేస్తారు అనుకుంటున్నారా? లెక్కర్ కుంభకోణం గురించి ఖచ్చితంగా రైగొప్పుతారు జనాలందరూ. ఎమ్మెల్యేలు ఎవరైతే కూర్చున్నారో ఏం చేసావు అని చెప్పి కుమ్ములాట లెవెల్లో మాటలు మొదలైపోతాయి. అక్కడ ప్రశ్నల వర్షం కురిసిపోతుంది. దానికి భయపడతాడు ఖచ్చితంగా. టిట్కో ఇళ్ళు, సెంటిళ్ళ భూమి గురించి చేసిన స్కాములు బయటపడిపోతాయి. అవన్నిటి గురించి ఆన్సర్ చేయాలి. ఇదంతా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారు లేచి నుంచి రిషికొండ పెచ్చు గురించి కూడా అడుగుతారు, అది బయటపడిపోద్ది. ఇదంతా పక్కన పెట్టండి స్వామి, వదిలేయండి, నా దారిని ఏదో నేను చేశాను, నాకు తెలిసిన పాలన అనుకుంటే మళ్ళీ మన అహంభావం అడ్డొస్తుంది. పక్కన బొత్సాకేమో ప్రతిపక్ష హోదా, క్యాబినెట్ ర్యాంకు, తన పార్టీలో తన ఎమ్మెల్సీకి ప్రతిపక్ష హోదా ఉన్నా కూడా జీర్ణించుకోలేని అజీర్తితో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావట్లేదని పేపర్లు కొక్కుతున్నాయి ఈరోజు. అది రీజన్ అంట, వేరే రీజన్ ఏం లేదంట. సార్ అదర్వైజ్ వచ్చేవాళ్ళేనంట, కానీ ఒకవేళ వస్తే దుమ్ము దులిపే సెషన్లు కూడా ఉంటాయంట. అయినా జగన్మోహన్ రెడ్డి గారు నాకు అర్థం కాదు, మీరు కూర్చుని అసెంబ్లీకి వెళ్ళరు, ప్రెస్ మీట్లు పెడతారు. ప్రెస్ మీట్లో పోనీ అందరు ప్రెస్ ఉంటుందా? ప్యాన్ చేసి చూపించచ్చు కదా కెమెరాలు. అసలు మీ వాళ్ళే కూర్చొని డమ్మీ క్వశ్చన్లు అడుగుతారని డౌట్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ కూడా ఒక 10-15 ఆడియన్స్ వాళ్ళ మాటలు, శబ్దాలు, పేపర్లు రాసుకుని లేకపోతే నోట్ ప్యాడ్ టైప్ చేసేది ఏదో అనిపిస్తుంది ప్రెస్ మీట్ అనే దాంట్లో. అదేంటో ఒక ప్రశాంతమైన వాతావరణంలో మెడిటేట్ చేసినట్టు సవ్వరంగా ఒక ప్రెస్ మీట్ ఇచ్చేసి మీ దారిని మీరు వెళ్ళిపోతే రాష్ట్ర ప్రజలకి ఏం అవసరం? ఇది అంటే మీరు ఏం చెప్పారో చూడడానికి మీకు 11 స్థానాల్లో గెలిపించినందుకు మా పాపం ఏంటంటే ప్రతిరోజు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ ఫేస్బుక్, యూట్యూబ్ సబ్స్క్రైబర్గా అయిపోయి, దాని తర్వాత సాక్షి ఛానల్ సబ్స్క్రైబర్గా అయిపోయి కూర్చుని ఎదురు చూడాలి మేము. మాకు ఇదే పరిస్థితి. నిన్ను అసెంబ్లీకి వెళ్ళమంటే నువ్వు మమ్మల్ని యూట్యూబ్ ఛానల్కి, ఇంకా టెలివిజన్కి పరిమితం చేస్తావా? నువ్వేం చెప్పాలో చూడటానికి అక్కడి నుంచి ప్రశ్నిస్తావా? వాళ్ళక్కడి నుంచి సమాధానం ఇవ్వాలా? ఈ బోటి ప్రశ్నలకి నీకు మళ్ళీ తీసుకొచ్చి ప్రతిపక్ష హోదా ఇవ్వాలా? జోక్ అయిపోయిందా జగన్మోహన్ రెడ్డి నీకు? ప్రజలందరికీ ఇలాగే అనిపిస్తుంది, జోక్ అయిపోయిందా? నిన్ను ఫాలో అవ్వాలంటే మేము ఇన్ని ప్రాసెస్లో వెళ్ళాలా? మళ్ళీ నీకు సబ్స్క్రైబర్ కూడా అవ్వాలి. ఏ టైంలో ఏం చేస్తావు ఎవరికి తెలీదు. ఇదా నీ పాలసీ? అసెంబ్లీకి వెళ్ళటానికి కష్టమా? ఏమంత ప్రాబ్లం? పెట్రోల్ డబ్బులు ఇవ్వట్లేదా గవర్నమెంట్? జీతాలు ఇవ్వట్లేదా గవర్నమెంట్? లాస్ట్ 5 ఏళ్ళు ఏం దున్నావో చెప్పడానికి కూడా రెస్పాన్సిబిలిటీ లేదా నీకు? ఇక్కడ కూర్చొని ప్రశ్న కనీసం విలేకరులన్నా ప్రశ్నిస్తారు ఎక్కడన్నా కూడా. ఏంటండి మీరు మాట్లాడేది? ఏం మాట్లాడుతున్నారు మీరు? 30,000 మంది పైకి చనిపోయారు కదా అని చెప్పి ప్రశ్న కూడా రాదు. పవన్ కళ్యాణ్ గారు మీ గురించి స్టేట్మెంట్ చేశారు, ఏం చేశారు అంటే పెన్ పెట్టుకుంటూ వెళ్ళిపోతాడు ఆయన. ఒక స్టేట్మెంట్, ఒక డైలాగ్, అబ్బా ఏం పంచరండి ఇదని చెప్పి మిగతా పేటీఎం బ్యాచ్ అందరూ ఊగిపోవటం. ఈ పూనకాలు ఊగిపోవటం తప్ప అసలు మ్యాటర్ ఏమైనా ఉందా దీంట్లో? ఇదంతా కాకుండా అసలు జగన్మోహన్ రెడ్డి గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో అతనికి అనవసరం, ఎమ్మెల్యేలు ఏమనుకుంటున్నారో అనవసరం, అసలు ఎలక్షన్ కమిషన్ ఎలా ట్రీట్ చేస్తుంది, ఇతను ఓట్ టేకింగ్ ప్రాసెస్ ఏంటో, ఈ గొడవ ఏంటో అనవసరం, అసలు నీ పైన ప్రజలు ఖర్చు పెట్టిన సొమ్ము గురించి జవాబుదారీతనం అనవసరం, అసలు నువ్వు రాష్ట్రంలో ఎమ్మెల్యే కింద ఎందుకున్నావు మాకు అర్థం కావట్లేదు. ఈరోజు అసెంబ్లీకి వెళ్ళి పారిపోలేని పరిస్థితుల్లో నేను ఉంటాను, నన్ను ఏదో చేసేస్తారు అన్నంత రభస నువ్వు ఎలా క్రియేట్ చేస్తున్నావు? నేను పులిని, నేను సింహాన్ని అని చెప్పుకున్నప్పుడు లాస్ట్ టైం మ్యాగ్నానిమస్గా ఉండాల్సింది. ఇక్కడ నుంచి ఇతను లాగేస్తే ప్రతిపక్ష హోదా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అన్నప్పుడు నీ దగ్గర లాక్కుండానే నీకు ప్రతిపక్ష హోదా లేకుండా ఉంది. నిన్ను చూసి జాలి పడాలా, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇదంతా చాలదన్నట్టు అచ్చెన్నాయుడు గారు ఈరోజు పెద్ద స్టేట్మెంట్ చేశారండి. ప్రతిపక్ష హోదా అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి చెంప పగలగొట్టాలన్నారు ఒకసారి. ఏంటో అచ్చెన్నాయుడు గారికి అంత కోపం వచ్చింది. అండ్ హోదా గురించి ఎవరు మాట్లాడినా దవడ పగలగొట్టండి కూడా అన్నారు ఆయన. జగన్మోహన్ రెడ్డికి ఏమో చెంప పగలగొట్టాలి, అడిగిన వాళ్ళకి దవడ పగలగొట్టాలి.
ఈ మాటలు ఆయన చాలా గట్టిగా అన్నారండి. మరి ఏంటో మరి అచ్చెన్నాయుడు గారికి అన్నా కదా జగన్ బావిలో దూకాలని. నేను బావిలో దూకాలని చెప్పి అక్కడున్న ఎమ్మెల్సీ క్యాండిడేట్ పంచుమర్తి అనురాధ గారు కూడా అన్నారు. ఇంతకాలం జగన్మోహన్ రెడ్డిని ఎవరేమన్నా ప్రశ్నించాలంటే మ్యాన్ టు మ్యాన్ దెర్ ఇస్ నో ఉమెన్ ఎట్ ఆల్. మనకున్న ఉమెన్ రోజా, ఆమెను వదిలేదు అచ్చెన్నాయుడు గారికి. ఆయనేమో నీ చెప్ప పగలగొట్టాలన్నారు ఈరోజు. సరే మ్యాన్ టు మ్యాన్ నువ్వు సంభాషించలేవు. పోనీ పంచమర్తి అనురాధ గారు అన్న మాటలన్నా ఒకసారి ఆ బావిలో దూకే డైలాగ్ నువ్వేదో పిచ్చి పిచ్చిగా వాగావు కదా, ఆవిడకన్నా సమాధానం చెప్పే స్టేచర్ ఉందా లేదా నీకు? ఒకసారి ఆవిడ ఏమన్నారో కూడా ఒకసారి విందాం. ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వలేదు. 18 సీట్లు వస్తే గానీ ప్రతిపక్ష హోదా రాదు. ప్రతిపక్ష హోదా ప్రజలే ఇవ్వలేదు మీకు. అది మీరు గమనించుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఇంకొక పక్క నారా చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని, కూటమి ప్రభుత్వాన్ని మీరు బావిలో దూకండి అని చెప్పి ఇలా మాట్లాడుతూ ఉన్నారు. మేం కాదు దూకాల్సింది, మీరు దూకాలి బావిలో. 3 రాజధానుల పేరుతో రాజధానియే లేకుండా చేసిన జగన్మోహన్ రెడ్డి బావిలో దూకాలి. లిక్కర్ కుంభకోణం గురించి మీరు బావిలో దూకాలి. బడుగు బలహీన వర్గాల్ని అత్యంత నీచంగా చూస్తూ హత్యలు చేసిన మీరు బావిలో దూకాలి. ఒక దళితుడిని డోర్ డెలివరీ చేసిన మీ ఎమ్మెల్సీని మీరు కనీసం సస్పెండ్ కూడా చేయకుండా డోర్ డెలివరీ చేసినందుకు మీరు బావిలో దూకాలి. బటన్ నొక్కి సంక్షేమ కార్యక్రమాల పేరుతో బటన్లు నొక్కి పచ్చి మోసం చేసినందుకు మీరు బావిలో దూకాలి. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయనందుకు మీరు బావిలో దూకాలి. ప్రజల్ని నమ్మించి మోసం చేసినందుకు మీరు బావిలో దూకాలి. మీకు అసలు ప్రజాస్వామ్యం అంటే ఏంటో తెలుసా? పరిపాలన అంటే ఏంటో తెలుసా? వీటన్నిటికీ సమాధానం చెప్పలేక అసెంబ్లీకి వస్తే సమాధానం చెప్పాల్సి వస్తుందని అసెంబ్లీకి ఎగ్గొట్టేసి ఆ నెపం మా మీద నెట్టేసేసి నువ్వు వెళ్ళి తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని నీ చెంచాగాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడిస్తావా? సజ్జల రామకృష్ణారెడ్డి ఏంది వీళ్ళందరూ వచ్చి మాట్లాడేది? ఎప్పుడన్నా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రజల్లో ఎన్నికయ్యారా? ఒక్కసారన్నా ఒక కౌన్సిలర్ గా అన్నా గెలిచారా? ప్రజా సమస్యల గురించి మీకు ఏం తెలుసు? సలహాదారు పోస్ట్ చేసేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారా మీరు? ఏంటన్నది గారు మీరు ఇన్ని క్వశ్చన్లు ఒకేసారి. మాకు బావిలో దూపడం ఇంకా ఆప్షన్లు ఇన్ని ఉన్నాయి అంటే గుట్టగా మీరు ఇంకో కూర్చోబెడితే ఒక గంటలో ఇంకొక 70 గుట్టేసి పడేస్తారు పైన. బావిలో దూకడానికి ఇన్ని ఆప్షన్లు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి అని. మరి ఆవిడ సమాధానం క్వశ్చన్కి సమాధానం ఏదో చెప్పాలి కదా జగన్. నువ్వు వచ్చి పోనీ ప్రెస్ మీట్లోనే చెప్పు. సరే అచ్చెన్నాయుడు గారిని ఏమంటావులే, ఈరోజు చెంప పగలగొట్టాలన్నారు. కానీ అనురాధ గారు అన్నారు నువ్వు బావిలో దూకడానికి ఇన్ని రీజన్లు ఉన్నాయి నాయన. లిక్కర్ కుంభకోణం గురించి బావిలో దూకాలి, అనంతబాబు డ్రైవర్ని ఎలా డోర్ డెలివరీ చేశాడో అతన్ని పక్కన పెట్టుకునేందుకు నువ్వు బావిలో దూకాలి. ఇదంతా కాకుండా ఆవిడ చాలా క్లియర్గా ఇంకో మాట అన్నారండి. సజ్జల అసలు దేనికి నువ్వు ప్రజల్లో పనికిరానడివి, నువ్వు కూర్చుని స్టేట్మెంట్లు ఇవ్వడం ఏంటి? కార్పొరేటర్ కౌన్సిలర్గా కూడా పనికిరానడివి, ఒక్కసారి కూడా ప్రజలు ఎన్నుకోలేదు, నీ స్టేట్మెంట్లు ఎవరికి కావాలి? సలహాదారు అయితే సలహాదారుగా ఉండుకోవడం కూడా ఆ లేడీ టైగ్రెస్ చెప్పి వెళ్ళిపోయారు. ఇదంతా పక్కన పెడితే ఆవిడ ఇది కూడా అంటారు, శాసన మండలిలో పిచ్చి ప్రశ్నలు వేస్తారంట. వైసీపీ వాళ్ళు పిచ్చి ప్రశ్నలు వేసిన సర్లే కానీ ఓపిక సమాధానం చెప్తుంటే సమాధానాలు వినకుండా కూడా పారిపోతున్నారు వీళ్ళు. అంత పేషెన్స్ కూడా లేదు వీళ్ళకని అనురాధ గారు కూడా ఎక్స్పెక్ట్ చేశారు. ఈ రోజు మనం చూస్తే కనుక బొత్స గారు ఏదో ట్రై చేస్తున్నారు పాపం ఆయన సాయశక్తుల ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి. మేడం గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు మీరు అందరూ ఒకసారి వినండి, మా బాధ ఇది కాదండి. మీరు ఇన్నిసార్లు బావులో దూకమంటే మేము దూకలేము, మేము దూకమని చెప్తాం తప్ప మేము దూకం. అదంతా పక్కన పెట్టండి. మా బాధ ఏంటంటే మాకు ప్రతిపక్ష హోదా పడేయండి. దీనికి మన స్పీకర్ గారు కూడా అన్నారు. ఏమన్నారు ఏంటి? హైకోర్టు నాకు డైరెక్షన్ ఇచ్చింది కౌంటర్ ఫైల్ చేయమని ఆన్సర్కి, ఏదైతే ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటున్నారో దాని గురించి అని చెప్పి. పచ్చి అబద్ధం ఇది కూడా స్పీకర్ గారు డిసైడ్ చేస్తారు. ఇదంతా కాకుండా ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం, నేను పూజారిని అయ్యా, దేవుళ్ళే నీకు పర్మిషన్ ఉన్నప్పుడు నేనేం చేస్తాను పూజారిని, 11 స్థానాల్లో కూర్చోబెడితే నీకు ప్రతిపక్ష హోదా నేనేం ఇస్తానన్నారు ఆయన. సరిపోలా ఈ సమాధానం? ప్రజలు తీసుకొచ్చి నీకు అవసరం లేదు అని కూర్చోబెట్టినప్పుడు మళ్ళీ నీ అహంభావం ఏంటి జగన్? ఇదంతా చాలదన్నట్టు. ఓకే జగన్మోహన్ రెడ్డి సింపుల్గా ఒక చిన్న లాజిక్, నువ్వు నేను చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని, లోకేష్ని వీళ్ళందరినీ ఫేస్ చేయలేను, నాకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ షైయా, నేను చేసిన పనులన్నింటి మీద ఇప్పుడు మీరు క్వశ్చన్లు వేస్తారు, ర్యాక్ చేస్తారు, నాకు తెలుసు, నా వల్ల కాదు ఇదంతా, నాకు ప్రతిపక్ష హోదా ఎలాగో రాదని నాకు తెలుసు, ఈ బహానాతో ఊరికే టైం గెయిన్ చేస్తున్నాను, ఇంట్లో ప్రెస్ మీట్లు పెట్టుకుంటున్నాను, కాల్ అప్ ఫర్ అ వెబినార్. ఈ లేడీ టైగర్ ఈవిడ్ని, అనురాధ గారిని, అచ్చెన్నాయుడు గారిని పోని వీళ్ళందరినీ పిలిచి ఒక కాన్ఫరెన్స్ పెట్టు, అక్కడితో కూడా మనకి ఏలికతం అయిపోద్ది. నీ పరిస్థితి ఏంటంటే ఈరోజు జనాల్ని ఎట్లా లీడ్ చేస్తున్నావంటే నెక్స్ట్ టైం పులివెందుల్లో కూడా నీకు ఓట్లు పడకుండా చేసుకునే రీతిలో నువ్వు పయనిస్తున్నావు. ఈరోజు
కాదా? అందరూ ధైర్యంగా వెళ్తారు అసెంబ్లీకి. 11 స్థానాలు 1994లో కాంగ్రెస్కి స్థానాలు తక్కువ ఉంటే వాళ్ళకైనా ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, కూర్చున్నారు అలాగే. ప్రతిపక్ష హోదాని అడుక్కు తినకూడదు. ఎప్పుడు ఓపెన్గా చెప్తున్నాను, అడుక్కు తిండి దేబిరేస్తుంటే జనాల డెసిషన్ని కూడా నాకు కొంచెం ఇవ్వ నీ ప్రజల్ని అడిగి కోర్టులను అడిగి ఈ అడుక్కు తినే రకం చూస్తుంటే నువ్వెక్కడ నాయకుడివి? నీ పార్టీ ఎంత బలహీనమైపోతుంది. నీ మాటిని రాని ఆ 10 మంది చెంచాల్లాగా బిహేవ్ చేస్తున్న ఎమ్మెల్యేలు ఏమనాలి? మీరందరూ ప్రజలచే ఎన్నుకోబడ్డ ప్రజానేతలు. మిమ్మల్ని చూసి ఆదర్శంగా రియాక్ట్ అవ్వాలి. జగన్మోహన్ రెడ్డి వారానికి సోమవారం వచ్చి శుక్రవారం వెళ్ళిపోతాడు ఎలంక ప్యాలెస్కి. తాడేపల్లిలో వచ్చినప్పుడు ప్రెస్ మీట్ అది. ఆ మిగతా 10 మంది పేర్లు ఎవరికి తెలియవు ఆ 10 మంది పేర్లు. వాళ్ళు ఎప్పుడేం మాట్లాడతారని కూడా మేము యూట్యూబ్లో ఫాలో అవ్వాలి. చేయి గవర్నెన్స్ అంతా యూట్యూబ్లో, ట్విట్టర్లో, సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ ట్రోల్లో. ఏం పొలిటీషియన్ వయ్యా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? ప్రెస్ మీట్ పెడతావా? ప్రెస్ మీట్లో కూడా ఎవడు ఉండడు. నాకు తెలిసిన అసలు ఎవడు ఉండడు అక్కడ ప్రెస్ మీట్లో. అందరూ కూర్చొని లైవ్ లింక్లు వేసుకుని పడేయడమే ఆ ప్రెస్ మీట్ అనేది. నిన్ను ప్రశ్నించేవాడు ఎవడున్నాడు ఆ ప్రెస్ మీట్లో? స్పీచ్ అని చెప్పుకో. ఏం గవర్నెన్స్ పాలసీస్ ఇవి? నువ్వు మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చి మమ్మల్ని వెళ్తావా? కనీసం నువ్వు లిసన్, స్టేట్ డెవలప్మెంట్ గురించి ఇటుకైలేవు, తెలిసిపోయింది అది. కనీసం నీ పైన వచ్చే ఆరోపణలకైనా సమాధానం చెప్పాలి కదా నువ్వు. ఎందుకంటే నీకేం రైట్ ఉంది ఇలా మాట్లాడడానికి అని అనటానికి వీల్లేదు ఈరోజు. నన్ను ఆపడానికి రైట్ మీ ఎవరికీ లేదు ఈరోజు. నేను ట్యాక్స్ కడుతున్నా, ట్యాక్స్ కట్టినప్పుడు ఇతను జీతం తీసుకున్నాడు. నా ట్యాక్స్ డబ్బుల్లో ఇలా కోట్ల మంది ట్యాక్స్ డబ్బుల్లోంచి కుంభకోణాలు చేశాడు. ఆరోపణలు ఉన్నాయి ఇతని పైన. సమాధానం చెప్పడా? అసెంబ్లీలో వాళ్ళు తాగే మంచినీళ్ళ దగ్గర నుంచి ఎత్తుకెళ్ళిపోయిన ఐప్యాడ్ల దగ్గర నుంచి కరెంటు బిల్ దగ్గర నుంచి వాళ్ళు తిరుగుతున్న పెట్రోల్ బిల్ దగ్గర నుంచి జనాలవే. మేమడకి ఎవరు అడుగుతారు? ప్రజలే దేవుళ్ళు. దేవుడే వద్దంటే నువ్వు వెళ్ళి కూర్చోగల దమ్ము నీకుందా? ఏం జగన్ టిట్కోయిళ్ళ గురించి మాట్లాడుకోని. ఈ రోజుల్లో ఇప్పుడున్న ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్, ఈ గవర్నెన్స్ అనే సిస్టమ్స్ తీసుకొచ్చి ముందుగా వెళ్తుంటే క్వాంటమ్ వ్యాలీ అని తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి కూడా ముందు వెళ్తున్నాడండి. అండ్ మేము తక్కువ వెళ్ళట్లేదు అనుకోకండి. ఈ రోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాక్షి టీవీ లైవ్లో మాట్లాడుతున్నాం. రేపటి నుంచి మేము కూడా గవర్నెన్స్ మెథడాలజీస్ మార్చేసి జగన్మోహన్ రెడ్డి ఇన్స్టాగ్రామ్లో షార్ట్స్, రీల్స్ వీటిల్లో వస్తాడు. నేనేం అడుగుతున్నానంటే చంద్రబాబు నాయుడు గారికి ప్రశ్న. చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం చేయాలి? మాలాగే కూర్చుని ఆ రీల్ని డౌన్లోడ్ చేసుకుని దాన్ని వెనక వాళ్ళకి స్క్రీన్ వేసుకుని క్వాంటమ్ వ్యాలీని గురించి స్థాపిద్దాం అనుకున్న గొప్ప మేధావి కూడా కూర్చుని రీల్ ట్రెండ్లోకి తీసుకురాకపోతే మా పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదు, మాది వైకాపా పార్టీయే కాదు. ఏమంటారు? ఇలా ఉంది వాళ్ళు మాట్లాడేది. డౌన్లోడ్ చేసుకోవాలని నువ్వు చెప్పింది, నువ్వు రావా? నీ గురించి కేసులు స్పీడప్ అవ్వా? పుష్కర కాలమైంది, బయట హాయిగా తిరుగుతావా? ప్రతిపక్ష నేతగా ఉండి దాని తర్వాత సీఎంగా అయిపోయి దాని తర్వాత ప్రతిపక్ష హోదా లేని నేతగా ఉండిపోయి ఇంతకాలం ఒకళ్ళ మీద కేసులుంటే ఇంత స్వేచ్ఛగా బయట తిరగటం నిన్నే మొదటిసారి చూస్తున్నాను నేను. ఇంత చేసిన తర్వాత జనాలు నీకు ఓట్ లేకపోయినా సిరా చొక్కలు ఏళ్ళ మీద ఎంచుకుని జగన్మోహన్ రెడ్డికి మాత్రం సిరా చొక్క ఏమో అక్కడ పక్కన స్టాంప్ కూడా కొట్టడం ఏళ్ళు వెళ్ళదని చెప్పి జనాలందరూ నేను బహిష్కరిస్తే నీ పార్టీని నువ్వు కూర్చుని లేదు జనాలన్నా కూడా నీకు జనాలన్నా వాల్యూ లేదు. ఇంతకాలం చంద్రబాబు నాయుడు గారు అంటే వాల్యూ లేదు అనుకున్నావండి. జనాలంటే అస్సలు వాల్యూ లేదు. మా డెసిషన్ అంటే నీకు వాల్యూ లేదు. నువ్వు కూర్చుని చివరికి ఏం చేయంటే మీమర్లాగా అయిపోతావు. ఇలా కూర్చుంటే మీమర్లాగా అయిపోతావు. ఇంకా ఏం నడుస్తుందో తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు మీ గురించి? ఫ్రాంక్లీ స్పీకింగ్ బయట ఏమంటున్నారో తెలుసా? ఇలాగే ప్రతి వారం ఒక ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోండి, నెక్స్ట్ టైం మీరు ఓడిపోవడం ఖాయమని. ఎందుకంటే మీరు ఇచ్చే జ్ఞానగుళికలతో ప్రతి ఒక్కళ్ళు వారం అంతా కూర్చొని డైసెక్ట్ చేసి పడేస్తున్నారు. అయిపోయింది. ఖేల్ కదం, టాటా, బై బై. అది మన పరిస్థితి అప్పుడు. ఏంటిది రావా? అసలు వీళ్ళతో పాటు కంటెస్ట్ చేసి ఓడిపోయిన క్యాండిడేట్స్ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పులివెందులో బీటెక్ రవి గారు ఆస్పిరెంట్ ఓడిపోయారు. జనాలు ఇతను అసెంబ్లీకి వెళ్తాడని ఓట్లేశారు. ఇవ్వకుండా ఇంట్లో కూర్చుంటున్నాడు. సెక్యూర్డ్, హై సెక్యూర్డ్ కంచెల్లో ఉన్న తాడేపల్లి ప్యాలెస్లో సేఫ్గా కూర్చుని ఒక వెబ్ లైవ్ ఇచ్చేసి చేసుకుంటూ పోతూ ఉంటాడు మా జగన్ అని. అతను అసెంబ్లీకి వెళ్ళి ప్రజాదరణ పొందిన పనికి రాని విషయాల్లో ఎనర్జీ పెట్టి స్టేట్ ఇంట్రెస్ట్ని ప్రజల ఇంట్రెస్ట్ని బైఫకేట్ చేస్తారు. కాబట్టి బేసికలీ బీటెక్ రవికి ఇవ్వాలి. ఇప్పుడు హోప్ తీసి పడేసి అతనికి ఇవ్వాలి తప్ప. ఇలాగే ఆల్టర్నేటివ్ నెంబర్ 2 నెక్స్ట్ వచ్చిన ఓట్ల సంఖ్యలను తీసుకొచ్చి అసెంబ్లీలో కూర్చోబెట్టాలి. తప్పేంటి? నువ్వు రానప్పుడు నీకెందుకు? ఎమ్మెల్యే కూడా ఎందుకు? నువ్వు
హోదా రాదు, ఎమ్మెల్యే రాదు, ఏది రాదు, మనకి అసెంబ్లీకి అడుగుపెట్టడం రాదు, ధైర్యం లేదు. నువ్వు పులివెందుల పులిబెట్టవి, నిన్ను చూస్తే అందరూ భయపడిపోవాలి. ఏంటన్నయ్యా, ఏంటి ఇది వ్యవహార శైలి? ఎనీవేస్, అందరూ బాగా గుర్తుంచుకున్నారు కదండి. ప్రతిపక్ష హోదాను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి చెంప పగలగొట్టాలి. ఈ లైన్ బాగా గుర్తుంచుకోండి. ఇది అచ్చెన్నాయుడు గారు అన్నారు, నాకేం సంబంధం లేదు. దాట్స్ ఆల్ ఫర్ నౌ. ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో అయితే మాత్రం ఖచ్చితంగా ఆయన పైన హెవీ క్రిటిసిజంతో స్టార్ట్ అయింది. దీనికి ఆన్సర్లు ఆయన ఇన్స్టాగ్రామ్లోనూ మీమర్లోనూ ఇచ్చుకుంటారులేండి. లేకపోతే మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని చూసుకోవాలి. ఇది మన గతి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో. 11 స్థానాలు కూడా వేస్ట్ చేశారు చూడండి. అందరూ ఇచ్చి జనాలు ఫేస్ చేయండి. ఫేస్ ద ట్రామా. కూర్చుని ద మ్యూజిక్ ఇస్ దిస్ జిన్చక్ర జైన్ అనుకుంటా మనం వెళ్ళిపోయి కూర్చుని వాళ్ళు ప్రెస్ మీట్ స్టార్టింగ్ బై 11:15. లేదు జగన్మోహన్ రెడ్డి గారు రావడానికి ఇంకో 20 నిమిషాలు అవుద్ది. ప్రెస్ మీట్ స్టార్టింగ్ ఇన్ 30 minutes. లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో గంట తర్వాత వస్తారు. ప్రెస్ మీట్ స్టార్టింగ్ అది దేకదే 1 గంటకి వెళ్తుంది. 1 గంటకి వెళ్ళిపోయి అసలు ఆయన వెళ్ళిపోతాడు చెప్పేసి. ప్రశ్నలు ఉండో, ఏ ఉండో, పాడుండో. అసలు నేను గట్టిగా ప్రశ్నించే ప్రశ్న ఒకటనే ఫేస్ చేయగలుగుతావు నువ్వు? ఇది ప్రజలు అడుగుతున్న ప్రశ్నలే. ఈరోజు రాజకీయవేత్తలే కావాలి ఆయన అడగడానికి. సో మీ అందరూ కూడా మీ ఒపీనియన్ మెన్షన్ చేయండి. జగన్మోహన్ రెడ్డి బొత్స సత్యనారాయణ నిజంగా అసూయపడి అసెంబ్లీకి వెళ్ళట్లేదా? రెండోది, ఈ బావిలో దూకాలన్న కమెంట్స్ ఆయన ఒక్కసారంటే పంచమర్తి అన్నరాజు గారు ఇన్నిసార్లు నువ్వు దూకడానికి రీజన్స్ ఉన్నాయని చెప్పారు. అవన్నీ వాస్తవాలా కాదా? చెప్పబగలు కొట్టాలి అన్న వర్డ్ అచ్చెన్నాయుడు గారు అందానికి మీరు ఎంత సమర్థిస్తారు? దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.